మీరు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఇది అమ్మా నాన్న పూజా దినోత్సవం ఇది. అయితే పరం పూజ్య సంత్ శ్రీ ఆశారాంజీ బాపు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని 2007లో ఆరంభించారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈరోజు మన యొక్క పిల్లలు తల్లిదండ్రుల పట్ల గౌరవం పెంచుకోవాలి, వాళ్ళ యొక్క విలువ ఏంటి, వాళ్ళు చేసే త్యాగం ఏంటి అది తెలుసుకోవాలి. దాని గురించి ప్రత్యేకంగా ఈ అమ్మా నాన్న పూజా దినోత్సవం అనేది ఆరంభించారు. అయితే మరి అమ్మా నాన్న పూజా దినోత్సవం ఎప్పుడైనా చేయొచ్చు, రోజు చేయొచ్చు. కానీ బాపూజీ గారు చెప్పేది ఏంటంటే, నేటి యువత ఈ ఫిబ్రవరి 14వ రోజు వ్యాలంటైన్ డేగా జరుపుకుంటూ పాశ్చాత్య వ్యామోహానికి లోనై మన యొక్క సంస్కృతిని మెల్లమెల్లగా మర్చిపోతున్నారు. అసలైన ప్రేమ ఇచ్చేది మన తల్లిదండ్రులే. ఆ యొక్క ఆలోచనతోటి పూజ్య బాపూజీ గారు ఈ యొక్క పేరెంట్స్ వర్షిప్ డే, అమ్మా నాన్న పూజా దినోత్సవం ఆరంభించారు. 2007 నుంచి నేటి వరకు ప్రతి సంవత్సరం మేము జనవరి, ఫిబ్రవరి ఆల్ ఓవర్ ఇండియా ఈ విధంగా ఎన్నో స్కూల్స్, ఎన్నో లక్షల మంది విద్యార్థులు, ఎన్నో స్కూల్స్లో, ఓపెన్ గ్రౌండ్స్లో ఈ యొక్క కార్యక్రమం మేము చేస్తాము. చాలా బాగా పేరెంట్స్, పిల్లలు ఎంతో భావాలకి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు ఈ యొక్క కార్యక్రమం చూసి. నిజంగా అద్భుతంగా మాతృదేవోభవ పితృదేవోభవ అంటే దానికి ఈ విధంగా శాస్త్రాల్లో ఎందుకుంది అనే దానికి ఈ యొక్క కార్యక్రమం మీరు చూస్తే మీరు తెలుసుకుంటారు ఎంత అద్భుతంగా, ఎంత దివ్యంగా ఉంటుందో. 2007 నుంచి ఇప్పటికి వరకు కూడా అవిరామంగా ఇలాంటి కార్యక్రమాలు చేశారన్నారు కదా. ఇప్పటి వరకు అంటే ఈ ఒక్కటే ప్లేస్ లో పెడుతున్నారు, లేకపోతే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా, లేకపోతే ఒక స్టేట్ పర్పస్ మీద మీరు పెడుతున్నారా? దిస్ ఈస్ అంటే ప్రతి ఒక్క స్టేట్ లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయండి. జనవరి, ఫిబ్రవరి ఈ 2 నెలలు మీరు యూపీ కానివ్వండి, ఎంపీ కానివ్వండి, రాజస్థాన్ కానివ్వండి, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర, ప్రతి స్టేట్ లో ఈ కార్యక్రమము ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంటుంది. ఎంతో లక్షల మంది మేము చూస్తాము. ఆ పిల్లలు మళ్ళీ రిటర్న్ అయ్యి బాపూజీ దగ్గర ఇక్కడికి వచ్చినప్పుడు, మా ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడైనా కలుస్తారు, మీరు చాలా బాగా చేశారు ప్రోగ్రామ్, చాలా మంచిగా, ఇప్పటికి మేము మర్చిపోలేము ఇట్లాంటి మంచి అద్భుత కార్యక్రమం. సో చాలా బాగా అందరికీ యూస్ఫుల్ ఇది. మరి ఇప్పటి వరకు ఎన్నో ఈ కార్యక్రమాలు చేశారు కదా, మరి పిల్లల యొక్క మనోభావాలు అడిగారా? ఏంటి, వాట్ పూజా మహోత్సవం, తల్లిదండ్రులని పూజించాలి ఒకసారి చేసేటప్పుడు మీరు అయిపోయిన తర్వాత అన్నా కానీ ముందు కానీ అడిగారా? అడిగామండి, చాలా సార్లు అడిగాము. ఇవాళ కూడా అడుగుతాం మేము. పూజ అయిన తర్వాత మీరే చూస్తారు పిల్లలు ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారో, వాళ్ళకి ఎలా అనిపించిందో. అసలుకి వాళ్ళు అంటారు, అసలు నేను స్వర్గం అంటే చూడలేదు కానీ ఇవాళ నేను స్వర్గం చూశాను అని. అంత అద్భుతమైన కార్యక్రమము, అది చూస్తేనే తెలుస్తుంది. ఇవాళ పూజ చేస్తారు పిల్లలు పేరెంట్స్ కి, అసలు ఎన్నడూ వాళ్ళు చేయలేదు, చేయించుకోలేదు. సో చూడండి, చాలా బాగుంటుంది. ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారు పిల్లలు అంటే. అసలు ఇట్లాంటి అనుభవం ఒక ఎమోషనల్ హ్యాపీనెస్ వితౌట్ ఎనీ ఏ స్వార్థం లేకుండా, నిస్వార్థ భావంతో వచ్చే హ్యాపీనెస్, దాని యొక్క అమేజింగ్. అవి ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా పేరెంట్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళ యొక్క ఏంటంటే ఇప్పుడు అంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఏది కూడా వాల్యూస్ అనేటువంటివి పేరెంట్స్ కి లేవు. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ అనాథాశ్రమాల్లో ఉంటున్నారు, చాలా మంది పేరెంట్స్ కోడళ్ళ ద్వారా కానీ వాళ్ళ చేత పీడింపబడి బయట ఉంటున్నారు. సో మొక్కై వంగంది మానై వంగుతుందా అని ఒక సామెత ప్రకారం పిల్లల్లో ఇంత మంచి బీజం నాటాలని ఒక ఆలోచన, ఒక థాట్, అది ఎలా వచ్చింది, అసలు ఎలా మొదలైంది, ఏది ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీరు ఇది స్టార్ట్ చేశారు? ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ చూస్తే మన ఇండియా ఇవాళ ప్రతి కంట్రీలో ఇండియన్స్ గూగుల్ కి కానీ, లేకపోతే మీరు మైక్రోసాఫ్ట్ కానీ, వెరీ బిగ్ కంపెనీస్ లో ఇండియన్స్ హై పొజిషన్ లో ఆక్యుపై చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం ఇక్కడ ఉన్న వాల్యూస్. ఈ యొక్క మహాపురుషులు బాపూజీ కానీ, వివేకానంద్ కానీ, ఇలాంటి మహాపురుషులు మనకు చెప్పిన వాల్యూస్ ని పాటించడం వల్ల ఈ రోజు మన దేశం ఒక విశ్వగురు, ఒక పొజిషన్ కి ఎదుగుతున్నాం మెల్లమెల్లగా. సో ఆ వాల్యూస్ రావడానికి, ఆ వాల్యూస్ ని కల్టివేట్ చేయడానికి మహాపురుషులు మధ్యలో ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసి యువత ఏ డైరెక్షన్ లో వెళ్తుంది, పాశ్చాత్యానికి లోనై మళ్ళీ వాళ్ళు పాప్ మ్యూజిక్లు, డాన్సులు వీటికి లోనే వాళ్ళు బేసికలీ ఎవ్రీవన్ ఈస్ గుడ్, కానీ ఏంటంటే ఒక డైరెక్షన్ దొరకకుండా ఇలా చెడు మార్గంలో వెళ్తున్నారని పూజ్య సంత్ ఆసారాం బాపూజీ గారు ఎంతో దీని గురించి ఆలోచించి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఎంతో వైభవంగా
రాష్ట్రపతి కానివ్వండి, సీఎం కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు. మా దగ్గర వాళ్ళ యొక్క లీఫ్లెట్స్ ఉన్నాయి, వాళ్ళు మెచ్చుకున్న పత్రాలు ఉన్నాయి. ఏమన్నా ఉంటే చూపించగలరా ఇప్పుడు మాకు? నెట్ లో చూపెడతాను. ఓకే. ఇంకేంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారండి? మరి ఇప్పటి వరకు చూస్తుంటే అక్కడ చూస్తుంటే మనం పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. చేస్తున్నారు. సో ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్లీ మేము ఇది ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము, మాకు తెలుసు. అండ్ మేము లాస్ట్ టైం ఎన్టీఆర్ స్టేడియంలో చేసాము, అంతకుముందు చింతల్లో కూడా చేసాం. సో ప్రతి ఇయర్ చాలా పబ్లిక్ వస్తారు. అండ్ ఇవాళ కూడా ఒక 4,000 మంది ఎక్స్పెక్టెడ్ ఇక్కడ. అండ్ మోర్ దెన్ 32 స్కూల్స్ ఇక్కడ కవర్ అయ్యాయి. ఈ ఆర్సీపురం, బిహెచ్ఎల్ టౌన్షిప్, లింగంపల్లి ఏరియా నుంచి ప్రతి స్కూల్స్ అన్ని కవర్ అయ్యాయి. ప్రతి ఒక్కరు వస్తున్నారు పేరెంట్స్. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. అండ్ మీరు చూస్తారు, చాలా మంచిగా ఉంటుంది. ఇంకో విషయం ఇది, నా పేరు శంకర్ అండి. నేను 2005లో దీక్ష తీసుకునేసి బాపూజీ శిష్యుని, నేను సాధక్ని. అయితే ఇదేంటంటే ఇది మెగా ఈ ప్రోగ్రామ్ ఇది జరుగుతుంది, కానీ మేము లాస్ట్ ఫిబ్రవరిలో నుంచే మేము మొదలు పెడతాము. 14th 15th వరకు కూడా అసలు మేము ఎన్ని స్కూల్స్ అటెంప్ట్ చేసి వీళ్ళకి చెప్తాం ఇది ప్రోగ్రామ్ ఉంది, దీని గురించి చెప్తే ఎంత అట్రాక్టివ్, ఇమీడియట్ గా వాళ్ళు రెస్పాన్స్ తీసుకుంటున్నారు. అయితే మాకు కొన్ని స్కూల్స్ ఎట్లా ఉన్నాయంటే, బై మిస్టేక్లీ మేము వేరే స్కూల్స్కి వెళ్తే మా స్కూల్స్కి ఎందుకు రాలేదు మీరు ఇంకా అని చెప్పి వాళ్ళు ఫోన్ కాల్స్ చేసి, మరి మీకు ఏమైనా ఇబ్బందులు చెప్పండి, మేము చేసుకుంటాము, మాకు జస్ట్ ఒక గైడెన్స్ ఇవ్వండి, కానీ మేము వస్తామని చెప్పేసి వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే పేరెంట్స్ కాదు, టీచర్స్ కాదు, అందరూ కూడా మోటివేట్ అవుతున్నారు. వాళ్ళు చాలా రెస్పాండ్ అవుతున్నారు. అసలు ఎంత బాగా అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు మా పిల్లలు మాకు ఎంత చూసుకుంటే, ర్యాంక్స్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ వచ్చిందండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏంటంటే మాకు చాలా ఎమోషనల్లీ మాట్లాడుతూ, మాకు ఈ అదృష్టం మాకు లేదు అంటే, పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కి చేసుకునే అదృష్టం మాకు లేదని చెప్పేసి ఆ పేరెంట్స్ ఎమోషనల్ అవుతున్నారు. అంతటి ఎమోషనల్ ఇదన్నమాట ప్రోగ్రామ్ ఇది. సో దానివల్ల పిల్లలు మంచి భవిష్యత్తు, తర్వాత పక్కదారి పడకుండా, తర్వాత విదేశీ సంస్కృతికి ఇది కాకుండా మన దేశ సంస్కృతిని కాపాడుకుంటూ, మన విలువల్ని మనం కాపాడుకుంటూ, యవ్వన దశలో ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా, సో ఈ రకంగా మన తల్లిదండ్రులని ఏ రకంగా ఆదరించాలి. జస్ట్ ఏంటంటే ఇప్పుడు అంటారు ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, అది కాకుండా పేరెంట్స్ డే, ఇది ఒక రోజు తండ్రి డే, ఒక తల్లి డే కాదు, ఇది తల్లిదండ్రుల డే అని చెప్పేసి బాపూజీ ఇద్దరికి కలిపి ఒక పూజ మహోత్సవం, మన సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఆదర్శంగా మనం నిలవాలి. మన పిల్లలు ఏంటంటే, మన తల్లిదండ్రులు అరే మన పిల్లలు ఈ రకంగా వెళ్తారు, ఏ యొక్క మతము కులము ఎవరైనా కానీ తన తల్లిదండ్రులు ఏదైనా కానీ పిల్లలు ఈ రకంగా పెడితే పోవాలి, నాశనం అయిపోవాలని మాత్రం ఏ తల్లిదండ్రులు కోరుకోరు. సో దాని ప్రకారంగా ఎలాంటి తల్లిదండ్రులు కోరుకోరు, ఏ మతము ఏ కులము, దీంట్లో ఎలాంటి కుల మత భేదాలు ఏమి లేవండి. ఓన్లీ తల్లిదండ్రుల ఇది మాత్రమే, తల్లిదండ్రులు పిల్లలు మాత్రమే. దీని యొక్క ఎఫెక్షన్, దీని యొక్క ప్రేమ అనేది ఇంకా చెప్పాలి కాదు. ఎంత మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే పేరెంట్స్ యొక్క వాల్యూ చిన్న పిల్లలకి అంటే ఇప్పటి నుంచే, అంటే ఇది ఎలా ఉందంటే ఇందాక నేను ఒకటి చెప్పాను మీకు, మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్న ఒక సామెత ప్రకారం, అంటే చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే దైవభక్తి, గురుభక్తి, మాతాపితరులు అంటే తల్లిదండ్రుల యొక్క వాల్యూస్ అన్నవి నేర్పిస్తేనే రేపు సమాజంలో కొత్త భావితరానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పి ఒక మంచి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన బిహెచ్ఎల్ జిల్లా పరిషత్ హై స్కూల్ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలి, మరెంతో మందికి మీరు ఆదర్శంగా నిలవాలని కూడా కోరుకుంటున్నాం. हम बड़े बैठेंगे, हम भी अपने मैं भी माँ बाप की पूजा करूंगी, मैं भी रहूंगी, वो अपने आप अंदर का भाव रोना आता है, तो अंदर से आशीर्वाद का होता है, निकलता है ना आशीर्वाद, अंदर की आशीर्वाद निकलता है. तो बापू जी घर घर एरिया घर घर पे करो बोलते हैं, भले हर स्टेट, हर एरिया, हर कॉलोनी, हर गाँव, हर गली में करो बोलते हैं, हर एरिया, हर समाज में. कोई जातवादी नहीं भी, तुम वो जाति है, तुम वो पुअर है, तुम वो, कोई नहीं, सब जातिवादी एक होके पूजा कर सकते हैं. हम स्कूलों में हर मंथ जाते हैं, 1 पीरियड टीचर हमको प्रिंसिपल देता है, तो हम बच्चों को समझाते हैं, तो वेट करते हैं बच्चे, भाई आए वो टीचर बोलते आगे समझा के जो हमारे बच्चे अच्छे पढ़ रहे, पढ़ाई में फर्स्ट आ रहे हैं.
वही माँ। థ్యాంక్ యూ మా. ఓకే, నమస్తే సార్, మీ పేరు? జయశివరాజ్, బాలాపూర్ జయశివరాజ్. సో చెప్పండి, ఈ ప్రోగ్రామ్ గురించి, తల్లిదండ్రుల పూజోత్సవం గురించి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆశ్రమం వారు నిర్వహిస్తున్నారు, దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రేమ నిజమైన ప్రేమ అని మా స్వామీజీ సంత శ్రీ ఆసారాంజీ బాపు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రేమ అనేది కేవలం తల్లిదండ్రులదే. తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల పిల్లలు సాధించలేనిది లేదు, ఇది మరొక చరిత్ర చెప్తుంది. అలాగే ఇప్పటికీ అది సత్యము, నిత్యము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇప్పుడు కొంతమంది పిల్లలు చాలా మంది ఏంటంటే పాశ్చాత్య సంస్కృతికి అలవాటై ప్రేమికుల దినోత్సవంగా వాళ్ళు జరుపుతారు. కానీ నిజమైన ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. వాళ్ళ ఆశీర్వాదం వలన వాళ్ళు ఉన్నత స్థితికి ఎదుగుతారు. అలాగే మనం చరిత్రలో చూసుకుంటే రాముడు వాళ్ళ తండ్రి గురించి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళారు. అలాగే భీష్మ పితామ ఆయన తండ్రి గురించి కేవలం ఆయన చెప్పాడు, కానీ ఆయన గురించి బ్రహ్మచర్యం తీసుకొని జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆయన ఇచ్ఛామూర్తిని పొందారు. అది తండ్రి యొక్క ఆశీర్వాదం. తల్లి యొక్క ఆశీర్వాదం అది చెప్పలేదు, దాన్ని మనం వర్ణించలేము. అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఇప్పుడు ఆయనకి ఎన్ని బాణాలు కలుగుతాయో మనం సినిమాలో చూసాము, సీరియల్లో చూసాము, కథల్లో విన్నాము. అయినా ఆయన ప్రాణం పోదు, ఆయన శరీరం అంతా జల్లెడైపోతుంది. తండ్రి యొక్క ఆశీర్వాద బలం అది మా స్వామీజీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మరి పేరెంట్స్ అంటే తల్లిదండ్రుల పూజోత్సవం నిర్వహిస్తున్నారు, మీకు ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది మేడం, ఇటువంటి ప్రోగ్రామ్ మంచిగా మళ్ళీ చాలా చాలా చేయాలి, బాగా మంచిగా ఉంది. మీకేమనిపిస్తుంది అంటే మీ తల్లిదండ్రులకి ఇలా చేశారా ఎప్పుడన్నా? ఎప్పుడు చేయలేదు మేడం, ఫస్ట్ టైం ఇప్పుడే. మీ పిల్లలు మీకు చేయడం ఫస్ట్ టైం? ఫస్ట్ టైం. సో మీరు అదృష్టవంతులా, పిల్లలు అదృష్టవంతులా? పిల్లల అదృష్టం వల్ల మేము వచ్చేసాం. అంతేనంటారా? మీ పేరు? జ్యోతి. జ్యోతి, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. సో తెలుసా తల్లిదండ్రుల పూజోత్సవం అంటే? తెలుసు. ఏంటి? అంటే తల్లిదండ్రికి పూజ చేయడం అదే చాలా అదృష్టం మనకు. ఇలాంటి అవకాశం మనకు ఎప్పుడు రాదు, నాకు వచ్చినందుకు చాలా సంతోషం. అంటే ఒక పూజనా, ఇంకేం చేస్తారు? అసలు పూజ అంటే ఏంటి? తల్లిదండ్రులకు ఒక పూజ చేసేసి వదిలేస్తారా? అసలు దీని వల్ల ఏం తెలుస్తుంది నీకు? మనకి మన తల్లిదండ్రులకు పూజ చేయడం చాలా మంచిది. మన పిల్లలకి ఇట్లా పూజ చేస్తారు మనకు, అట్లా మనం చేయడం చాలా మంచిది. ఓ థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పావు. బాబురావు అండి. బాబురావు గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మణికొండ బ్రాంచ్. మణికొండ అంటే పిల్లలు ఇక్కడ చదువుకుంటారా? మణికొండలో చదువుకుంటారు. అంటే తెలిసి వచ్చారా ప్రోగ్రామ్ గురించి? ఎవరైనా చెప్పారు? తెలిసి వచ్చారా? సో ఏంటంటే మీకు ఎలా అనిపిస్తుంది ఈ తల్లిదండ్రుల పూజోత్సవం గురించి? చాలా హ్యాపీనెస్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా చేశారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. మీ పేరెంట్స్ మీరు ఎప్పుడు చేయలేదు? సో మీ పిల్లలు ఇప్పుడు మీకు చేస్తారు. పిల్లల ద్వారా ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా, చాలా పిల్లల అదృష్టవంతులు, మీరు అదృష్టవంతులా? ఫస్ట్ చెప్పాలంటే మేమండి, మా పిల్లల ద్వారా మాకు ఎటువంటి అవకాశం అందించినందుకు మేము చాలా మంచిగా ఉంది. ఓకే ఓకే, చాలా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. హాయ్ రా, నీ పేరు? పూజిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. సో తెలుసా నీకు పేరెంట్స్ ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రోగ్రామ్? పేరెంట్స్ వర్షిప్ డే. పేరెంట్స్ వర్షిప్ డే ఏంటి? వర్షిప్ డే, పేరెంట్స్ వర్షిప్ డే అంటే పేరెంట్స్ కి పూజ చేయడం అలాంటిది. పేరెంట్స్ కి పూజ చేయడం అంటే పూజ చేసి వదిలేస్తారు. అసలు దీని వల్ల ఎట్లా అంటే అర్థం ఏంటి? అసలు పూజ, తల్లిదండ్రులకి పూజ చేయడం అంటే ఇప్పుడు దేవుడికి కూడా పూజ చేస్తే మర్చిపోతాం, అలా మర్చిపోతారా? లేకపోతే గుండెలో పెట్టుకొని తల్లిదండ్రుల్ని జీవితాంతం ఇలాగే చూసుకోవాలనుకుంటారా? ఏంటి అసలు? అంటే
ప్రేమ అభిమానం ఇలాగే జీవితాంతం తల్లిదండ్రులతో ఉండాలి. మన సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి ముడిపడి ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల పూజోత్సవం కింద ఈ రోజు మీరు జరుపుకుంటున్నారు. అంతేనా? కరెక్టేనా? కరెక్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? వాణి. వాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బీరంగూడ. అంటే పిల్లలు ఇక్కడ చదువుతున్నారు? డార్విన్ స్కూల్. డార్విన్ స్కూల్. ఎలా వచ్చారు తెలుసా? పాప కాంపిటీషన్ లో గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ అయింది. మా పాప ఫస్ట్ ప్రైజ్ షీ గాట్. సో దీని ద్వారా ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు పేరెంట్స్ వర్షిప్ డే? హ్యాపీగా ఉంది, కానీ ఇది 1 hour కో 1 minute కో ఇట్లా దీన్ని లిమిట్ చేయడం కాకుండా ఎప్పుడు దీన్ని ఇట్లానే ఫాలో అయితే మంచిది. లాంగ్ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ చేస్తే పిల్లలకి కూడా మర్చిపోకుండా ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి జనరేషన్ కి అయితే ఇదేదో ఒక 1 hour సెలబ్రేషన్ లో తీసుకుంటారు అంతే నాకు తెలిసి. ఈ రోజు వీళ్ళ వల్ల మాకు అవకాశం కలిగింది కరెక్టే, కానీ మనం ఇచ్చిన రెస్పెక్ట్ కూడా వీళ్ళు ప్రెసెంట్ అయితే జనరేషన్ లో లేదని అనుకోవాలి. ఇది ఎవ్రీ ఇయర్ చూపిస్తే బాగుంటుంది. సో ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ జరిగితే పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు మర్చిపోయి పేరెంట్స్ అంటే అలవాటు పడిపోతారు కాబట్టి ఇది ఒక సంప్రదాయంగా వాళ్ళు తీసుకొని పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇచ్చేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే ఇది ఏదో ఒక కమ్యూనిటీలో కాకుండా ఎవ్రీ స్కూల్లో వాళ్ళు చదువుకునే స్కూల్లో ఒక 1/2 hour కింద ఒక మారల్ వాల్యూస్ అని ఎథిక్స్ అని ఇట్లాంటివి చెప్తూ ఉంటే పిల్లలకి ఎల్డర్స్ కి ఎట్లా ఇవ్వాలి. ఎప్పుడు ఏంటంటే ఓల్డ్ మూవీస్ అంటారు, ఓల్డ్ సాంగ్స్ అంటారు, ఏదైనా టీవీలో పెట్టినా ఇట్లాంటివి కాకుండా ఓల్డ్ అనేది ఎంత ఏ లెవెల్లో ఉందనేది వాళ్ళకి చెప్పాలి ఎప్పుడైనా సరే. అదొక ఎక్స్పీరియన్స్ మనకి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ నేర్పియాలి. ఎవ్రీ వీక్ ఒక సాటర్డే మోరల్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ ఇవి మెయిన్ గా ఉండాలి. ఇవైతే ఈ జనరేషన్ లో ఎవరి దగ్గర లేవని అనుకోవాలి మనం. సో అంటున్నారు ఏంటంటే ఇది ఈ ఇయర్ కే కాకుండా ఎవ్రీ ఇయర్ ప్రతి స్కూల్లో కూడా ఇది ఒక మోరల్ సిలబస్ గా అంటే ఏమంటారు దాన్ని ఒక స్కిల్ డెవలప్మెంట్ లాగా అంటే పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పియాలి. వాట్ ఈస్ పేరెంట్స్ అంటే ఏంటి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలి అనేటువంటివి ఒక సిలబస్ ప్రకారం ఒక 1 hour వాళ్ళతో స్పెండ్ చేసి టీచర్స్. డాడీ అంటే మనకు ఒక గిఫ్ట్ కొనిచ్చేవాడి లాగా, ఒక డ్రెస్ కొనిచ్చేలాగా అట్లా చూడకూడదు పేరెంట్స్ ని. మమ్మీ అంటే మనకు ఒక సర్వీస్ చేసే మనుషులాగా అట్లా కాకుండా వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా మనం వాల్యూ ఇవ్వాలి, మనం ఒక పెద్దవాళ్ళం అయిపోయాం కదా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు ఇప్పుడు. అది ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగుంటలేదు జనరేషన్ లో. ఇవి మార్చాలి అంటే ఎవ్రీ స్కూల్లో వాళ్ళకి ఒక ఇది చూపించాలి. ఒక పీటీ పీరియడ్ అని, ఒక డాన్స్ పీరియడ్ అని, ఒక మ్యూజిక్ అని కాదు, ఇలాంటి ఎథిక్స్ గురించి చెప్తూ మోరల్ వాల్యూస్ పిల్లలు డెవలప్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మోరల్ వాల్యూస్ అన్నది ప్రతి స్కూల్లో డెవలప్ చేయాలి. దాని గురించి ఏం చేయాలంటే నాకున్న థాట్ నేను చెప్తున్నా అంటే ఎవ్రీ వీక్ ఆఫ్ సాటర్డేస్ ఉంటాయి కాబట్టి సాటర్డే టైంలో అంటే పిల్లలు ఇంటికి వెళ్ళే ఆ టైంలో ఒక 1 hour వాళ్ళతో టీచర్ స్పెండ్ చేసి మోరల్ వాల్యూస్ అన్నవి పేరెంట్స్ కి సంబంధించి అన్ని కూడా వాళ్ళకి నేర్పిస్తే ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళ వాల్యూ నిలబెట్టుకొని పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళు పిల్లల వల్ల సుఖపడతారని ప్రతి పేరెంట్ భావిస్తున్నారు. సో అది కూడా గుర్తుంచుకొని చేస్తే ఇంకా బాగుంటుందని కూడా మేము కూడా అనుకుంటున్నాం. 5th class. ఏ స్కూల్? డార్విన్ స్కూల్. సో ఏంటి రోజు స్పెషల్ ఏంటి? పేరెంట్స్ వర్షిప్. అంటే ఏంటి పేరెంట్స్ వర్షిప్ అంటే? పేరెంట్స్ కి పూజ చేసి రెస్పెక్ట్ ఇవ్వడం. ఈ రోజేనా? ప్రతిరోజు ఏం చేస్తారు? పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. పేరెంట్స్ మంచి మాటలు చెప్తే అవి వినాలి. నువ్వు వింటావా మరి ఇంట్లో? నిజం? నువ్వు బాగా అల్లరి చేస్తావేమో? కాదు. అవునా? బాగా చదువుకొని మమ్మీ డాడీ వాళ్ళ మాట వింటాను. అవునా? గుడ్. వస్తున్నారు? MIG 2 నుంచి. ఎవరు మీ మనవరాలా? సో పేరెంట్స్ లేరు, రాలేదు. సో చెప్పండి, ఇక్కడ పేరెంట్స్ పూజోత్సవం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. మరి మీ పేరెంట్స్ కి ఎప్పుడైనా ఇలా చేశారా? చేయలేదా? సో మీ పిల్లలు మీకు చేశారా?
సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఇది? సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సో మరి మా ప్రేక్షకుల గురించి అసలు తల్లిదండ్రులు అంటే ఎవరు, ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటివన్నీ కొన్ని విషయాలు చెప్పండి. పిల్లలు అంటే తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మరి ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లల్ని చూసుకున్నట్లయితే అసలు రెస్పెక్ట్ ఏం లేదు, అంటే ఉన్న కల్చర్ ని బట్టి. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి చిన్నప్పుడు బీజం నాటాలి, అది మంచి నాటినా చెడ్డ నాటినా అది పెరిగే దాన్ని బట్టే, మనం వేసిన బీజాన్ని బట్టే ఉంటుంది. సో ఇది అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ లో ఇది కంటిన్యూ చేయాలంటారా? ఈ పూజ చేస్తే బాగుంటుంది అంటారా? చేస్తేనే బాగుంటది, మార్పు వస్తుంది అంటారా మీరు? మార్పు వస్తుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ రా, నీ పేరు? జనశ్రీ. జనశ్రీ. సో ఏంటి పేరెంట్స్ వర్షిప్ అంటే ఏంటి? అంటే పేరెంట్స్ ని పూజించడం. పేరెంట్స్ కి పూజించాలి, పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దోళ్ళకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి నువ్వు పేరెంట్స్ మాట వింటావా నువ్వు రోజు? వింటావా నిజంగా? వింటావేంటి? వింటావా? బాగా చదువుకుంటున్నావా? బాగా చదువుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మా, మీ పేరు? सुभद्रा। సుభద్ర. ఎక్కడి నుంచి వస్తున్నారు? आरसीपुरम। ఆర్సీపురం నుంచి. పాప ఇక్కడ చదువుకుంటున్నా? ఇక్కడ విలేజ్ లో విద్యాభారతి స్కూల్. అవునా, ఎలా వచ్చారు దీనికి? తెలుసు, ఎవరైనా చెప్పారా ఇక్కడ వర్షిప్ జరుగుతుందని? మా పాప స్కూల్లో పార్టిసిపేట్ చేసింది, దాంట్లో ప్రైజ్ వచ్చింది. పాప చెప్పారు ఇక్కడ రావాలని. ఓకే. సో ఇదేంటంటే తల్లిదండ్రుల పూజోత్సవం మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. బాగుందా? మీ పిల్లలు మీకు చేశారా? మీరు మీ పేరెంట్స్ కి చేశారా? మా పేరెంట్స్ కి మాకు తెలియదు కానీ మా పిల్లలు అయితే చేస్తున్నారు. సో ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది ఒక న్యూ థాట్. ఇప్పుడున్న జనరేషన్ కి కంపల్సరీ ఇలాంటివి కావాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలు పాశ్చాత్య పోకడలకి అలవాటు పడిపోయి చేంజ్ అయిపోతున్నారు. పేరెంట్స్ అంటే వాల్యూ ఉండట్లేదు, కేర్లెస్ గా ఉంటున్నారు. సో ఇలాంటి కార్యక్రమాల వల్ల మార్పు వస్తుందా? మార్పు వస్తుందండి. వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుంది పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ. రితిక, ఏ క్లాస్ చదువుతున్నా? 7th క్లాస్. సో ఏంటిది పేరెంట్స్ డే? పేరెంట్స్ వర్షిప్ డే. పేరెంట్స్ కి పూజ చేసి వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇవ్వడం. నువ్వు ఇస్తావా రెస్పెక్ట్ మీ పేరెంట్స్ కి? మీ పేరెంట్స్ చెప్పిన మాటలు నువ్వు వింటావా? ఖచ్చితంగా. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. మీ పేరు చెప్పండి? కరణ్ దాస్ అండి. కరణ్ దాస్. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ తల్లిదండ్రుల పూజా దినోత్సవం జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది దీని మీద? చాలా హ్యాపీగా ఉందండి, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంత ఈ కాలంలో కూడా, ఈ కలియుగంలో ఇంత బాగా సేవ చేస్తున్నారు, ఇది చాలా బాగా అనిపిస్తుందండి. ముంగట వచ్చి ఇంకా స్టూడెంట్స్ కి ప్రోత్సాహితం చేస్తున్నారు, వచ్చి ఇలా అమ్మ నాన్నకి సేవ చేయడానికి చాలా బాగా అనిపిస్తుందండి. ఇక్కడ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? గచ్చిబౌలి గౌల్దడిలో నుంచి. అవునా, ఎలా మీకు తెలిసి వచ్చారంటే ఇది పర్పస్? లేదండి, మా తమ్ముడికి సంథింగ్ స్కూల్లో అవార్డు వచ్చింది, సో దాని రిగార్డింగ్ గా నేను ఇక్కడ వచ్చాను. సో బాబు చూస్తుంటే చాలా ట్రెడిషనల్ గా ఉన్నాడు. ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టు అయితే లేడు, చాలా ట్రెడిషనల్ గా సంప్రదాయబద్ధంగా బాబు ఉన్నాడు. చెప్పండి, బాబుకి ఎలాంటి వాల్యూస్, ఎలాంటి మోరల్ ఎథిక్స్ ఎలాంటివి నేర్పిస్తున్నారా ఇంట్లో? అవునండి, యాక్చువల్ గా మేము భగవద్గీత రోజు చదువుతానండి. ఆయన భగవద్గీత చదువుతూ ఉంటాడు. ఆయనకు ఆల్రెడీ మాల వేసుకున్నాడు, 3 years అవుతుంది. కంటిన్యూగా ఆయనకు అదే భగవద్గీత నేర్పిస్తూ ఆశ్రమం పంపించాలని ఐడియా ఉందండి. ఓకే, ఓకే. ఆశ్రమానికి ఏ ఆశ్రమానికి పంపించాలనుకుంటున్నారు? బద్రికాశ్రమం అండి. బద్రికాశ్రమం ఎక్కడ ఉందండి? అది పంజాబ్ లో ఉందండి. పంజాబ్ లో ఉంది. ఓకే, పంజాబ్ లో భద్రకాశ్రమంలో బాబుని జాయిన్ చేయాలనుకున్నారు. చాలా మంచి ఆలోచన, చక్కటి సంప్రదాయబద్ధంగా ఇప్పటి నుంచి బాబుని మీరు మేక్ చేస్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ లో చాలా మందికి ఆదర్శం అవుతాడని మేము అనుకుంటున్నాము. సో ఈ గురు పూజోత్సవం గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు, ఎందుకంటే మీకు చాలా బాగా తెలుస్తాయని మేము అనుకుంటున్నాము ఏంటన్నది. సో దీని గురించి కొన్ని వాక్యాలు మా ప్రేక్షకులకు చెప్పండి. యాక్చువల్ గా నాకు ఫస్ట్ థింగ్ అయితే తెలియదండి, యాక్చువల్ గా ఇక్కడ ఇలా ప్రోగ్రామ్ అవుతుందని. జస్ట్ నాకు అవార్డ్ అని సంథింగ్ అంటే నేను వచ్చాను. బట్ గురు పూజ అవును అండి, ఇది చాలా పవిత్రమైన దినోత్సవం. ఈ రోజు ఇది చేయాలండి, ఇది కంపల్సరీ. యాక్చువల్ గా మన పురాతన భారత్ లో అయితే ఇది ప్రతి దగ్గర అవుతుండండి, కానీ ఇప్పుడు సమయం కొద్దిగా పెరుగుతూ వచ్చి ఇప్పుడు అన్నిటి దగ్గర ఇది మర్చిపోతున్నారు అందరూ. కానీ అలాంటి మర్చిపోవడానికి కూడా ఈ యూత్ వాళ్ళు వచ్చి మన సాంప్రదాయాన్ని ముంగట తీసుకొస్తున్నారు. మళ్ళీ అది కూడా చిన్నపిల్లలకి అవార్డ్స్ అయితే అది ఒక జస్ట్ ఒక సబ్జెక్ట్, కానీ వాళ్ళ అవార్డ్స్ ప్రకారంగా వీళ్ళకు
ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ దీని గురించి చెప్పదలుచుకుంటున్నాను. అదే చెప్పదలుచుకుంటున్నాను. థ్యాంక్ యూ అర్జున్ గారు ఏంటి తల్లిదండ్రుల పూజోత్సవం అంటే ఏంటి? అంటే నాన్న ఇంకా అమ్మ కాలు కలగడం అట్లా. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి? అంటే మనకంటే సంస్కారం వస్తాయి, సంస్కారం మరి తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఏ పిల్లవాడైనా సరే ఇంత సాంప్రదాయబద్ధంగా లేదు, అవునా? సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ కూడా చూడు మోడర్న్ డ్రెస్ లో వచ్చారు, ఏమో సంప్రదాయబద్ధంగా వచ్చాము. సో డిఫరెన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈ డ్రెస్ లో మీకు ఫీల్ కంఫర్టబుల్ ఉందా? మీ సంప్రదాయాన్ని పాటిస్తున్నా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అని అనిపిస్తుందా? అదే అనిపిస్తుంది. ఎందుకంటే మన భారతం మనం ఎందుకు చేయబడాలని నేను వెరీ గుడ్ వాల్యుబుల్ వర్డ్ ఇది. సో ఫ్యూచర్ లో నీకు సంప్రదాయానికి పెద్ద పీట వేయాలని ఒక బృహత్తర ఒక కార్యాన్ని మీ పేరెంట్స్ అనుకుంటున్నారు. మరి దీనికి నువ్వు కూడా సహకరిస్తున్నావా? సహకరిస్తావా? పక్కా. సో వెరీ గుడ్. చాలా వాల్యుబుల్ మెసేజ్ అయితే మనకి ఈ రోజు వచ్చింది. ఎందుకంటే ప్రతి చిన్న పిల్లలు కూడా బాబుని చూసి నేర్చుకోవాలని అనుకుంది. ఎందుకంటే వాళ్ళు ఆశ్రమంలో జాయిన్ అవుతారంట, భద్రిక ఆశ్రమంలో. మన హిందూ సంప్రదాయంలో ఉన్నటువంటి సాంస్కృతిక ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా నేర్చుకొని మొహమ్మద్ జాకిర్. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు పేరెంట్స్ వర్షిప్ డే కదా, బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మరి మీరు మీ తల్లిదండ్రులకి చేశారా ఇలా పూజ ఎప్పుడన్నా? చేశాం. మీరు చేశారా? సో మీ పిల్లలు ఇప్పుడు మీకు చేస్తున్నారు? చేస్తారు. ఇప్పుడు చేస్తారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మీ అంటే మీ పిల్లలు మీకు చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుంటుందండి. బాగుందా? దీని వల్ల ఏం నేర్చుకోవచ్చు అంటారు పిల్లలు? అంటే తల్లిదండ్రులను పెంచడం, గౌరవం ఇవ్వడం గానీ ఎలాంటి వాల్యూస్ పిల్లలు తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ రా, నీ పేరు? సోఫియా. ఏ క్లాస్? ఫిఫ్త్ క్లాస్. మా పేరెంట్స్ వర్షిప్ డే అంటే ఏం చెప్పు? మామ్ డాడ్ కి లవ్ చేయాలి. ఈ రోజేనా? డైలీ చేస్తావా? మరి ఈ రోజు ఏం చేస్తావు? పూజ చేస్తావా? మరి రోజు ఏం చేస్తావు? చెప్పిన వాటి వింటావా? ఇంట్లో వింటాను. నిజంగా వింటావా? నువ్వు బాగా అల్లరి చేస్తావు అని విన్నా, మరి నిజమేనా? కాదా? నువ్వు బాగా చదువుకుంటావా? ఓకే, థ్యాంక్ యూ.